హైడ్రా పోలీస్ స్టేషన్ ప్లేస్ ఫిక్స్ అయింది. పబ్లిక్ ప్రాపర్టీని కబ్జా చేసిన వారి తాట తీయడానికి హైడ్రా సిద్ధమైంది. ఇక నుంచి ఇక్కడే డైరెక్ట్ గా కబ్జాదారులపై క్రిమినల్ కేసులు నమోదు కాబోతున్నాయి. పబ్లిక్ ఇచ్చే ఫిర్యాదుతో పాటు ప్రభుత్వ ఆస్తులు కబ్జాకు గురైతే అన్ని ఆధారాలతో సుమోటోగా కూడా హైడ్రా కేసులు ఫైల్ చేసే అధికారాన్ని చేజిక్కించుకుంది. ఇంతకీ హైడ్రా పోలీస్ స్టేషన్ ఎక్కడుంది, ఎలా ఉంటుంది? మా సీనియర్ కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. హైడ్రా పోలీస్ స్టేషన్ హైదరాబాద్ నగరంలో ఎక్కడ రాబోతుంది, హైడ్రా పోలీస్ స్టేషన్ వచ్చిన తర్వాత ఎలాంటి యాక్షన్ చేయబోతున్నది అన్నది TV9 ఎక్స్క్లూజివ్గా మొట్టమొదటిసారిగా మీకు గ్రౌండ్ లెవెల్లో వివరించే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం నేను హైదరాబాద్ నగరంలోని హుస్సేన్ సాగర్ దగ్గర ఉన్న హుస్సేన్ సాగర్కి ఈస్ట్ సైడ్ ఉన్నటువంటి హైడ్రా కార్యాలయం ఏ బ్లాక్లో ఉంటే, ఇది మీకు చూపిస్తున్నటువంటి అద్దాల మేడ B బ్లాక్లో ఉంటుంది. మీరు మీ ఊర్లోనే ఇలా కిరాణా షాప్ని పెట్టి మంచి లాభాలను పొందవచ్చు. అదెలాగో తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ అద్దాల మేడకు సంబంధించిన దాంట్లోనే హైడ్రా పోలీస్ స్టేషన్ రాబోతుంది. ఈ హైడ్రా పోలీస్ స్టేషన్ వచ్చిన తర్వాత చాలా కీలకంగా వ్యవహరించబోతుంది. హైదరాబాద్ మహానగరంలో దాదాపు 1025 చెరువులు ఉన్నాయి హైడ్రా పరిధిలో. అంటే ఔటర్ రింగ్ రోడ్ వరకు దాదాపుగా 1440 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో హైడ్రాకు అధికారాలు ఉన్నాయి. అయితే ఈ హైడ్రాలో ప్రధానంగా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి మొత్తం చెరువులని కబ్జా ఎవరైతే చేస్తారో వాళ్ళ మీద FIR బుక్ చేసి ఇక్కడనే ఛార్జ్షీట్ ఫైల్ చేసి కోర్టుకు సబ్మిట్ చేయబోతున్నారు. అయితే దీనికి సంబంధించి హైడ్రా పోలీస్ స్టేషన్కి డైరెక్ట్గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చైర్మన్గా ఉండబోతున్నారు. హైడ్రాకి ఎలా ఉండబోతున్నారు, తానే చైర్మన్గా ఉంటున్నారు. హైడ్రా చైర్మన్ కింద ఏవి రంగనాథ్ యథావిధిగా కమిషనర్గా ఉండబోతున్నారు. తన కింద 3 జోన్లలో 3 SPలు ఉంటారు. అదేవిధంగా 2000 మంది అవుట్సోర్సింగ్ సిబ్బంది ఉండబోతున్నారు. 300 మంది ఇరిగేషన్, రెవెన్యూ, అదేవిధంగా టౌన్ ప్లానింగ్, దీంతోపాటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, దీనికి సంబంధించిన ఏదైతే రిలేటెడ్ శాఖలు ఉన్నాయో సంయుక్తంగా ఈ పోలీస్ స్టేషన్లో పోలీసులు ఉంటూ వీరంతా కలిసి యాక్ట్ చేయబోతున్నారు. ఎక్కడైనా చెరువులను, ప్రభుత్వ స్థలాలను, పార్కులను కబ్జా చేస్తే మాత్రం వారి తాట తీయడానికి హైడ్రా పోలీస్ స్టేషన్ రెడీ కాబోతుంది. హైడ్రా పోలీస్ స్టేషన్ వచ్చిన తర్వాత మొత్తం కూడా ఈ కేసులను, ఫిర్యాదులను మొత్తం ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను స్వీకరిస్తారు. అలాగే హైడ్రా పోలీస్ స్టేషన్లో వచ్చిన ఫిర్యాదులను స్వీకరిస్తారు. వీటన్నిటిని స్క్రూటినీ చేసిన తర్వాత FIR బుక్ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేసి కోర్టుకు సబ్మిట్ చేస్తారు. కానీ హైడ్రా సరికొత్త ఆలోచన చేస్తుంది. అందులో భాగంగానే హైడ్రా ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా తేవాలని హైడ్రా ఒక ప్రతిపాదన చేస్తుంది. దానికి సంబంధించిన ఫైల్ కూడా రెడీ చేసి ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకుపోతుంది. సో మొత్తం మీదనే త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ ఇక్కడనే రాబోతున్నది అన్నది TV9 మీకు ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం చేసింది. కెమెరా పర్సన్ నవీన్తో లక్ష్మీకాంత్, TV9 హైదరాబాద్.